హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్య బ్లాగ్స్. కార్తీక మాసం పూజలో నేను ఏం చేస్తున్నాను పూజ అని చూపిస్తున్నాను. సో పూజకి ముందు రోజే తులసి పువ్వులు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది పూజ అర్లీ మార్నింగ్ చేస్తాను కాబట్టి. ఈ కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామికి, శివుడికి తులసి చెట్టుకి పూజ చేస్తారు. సో వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసితో పూజ చేసుకోవాలి. శివుడికి ఏమో పూలే యూజ్ చేయాలి, ఎందుకంటే శివుడికి తులసి పెట్టకూడదు, వినాయకుడికి కూడా తులసి పెట్టకూడదు, పువ్వులే యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ అలా మొత్తం దేవుని రూమ్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకొని పువ్వులు ఏవన్నా ఉంటే ముందు రోజువి పువ్వులు ఉంటే అలా తీసేసి మనం కొత్త పూలు పెట్టుకోవాలి. దీపం కూడా కొండెక్కితే దీపం వెలిగించుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకున్నాక ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసుకోవాలి. తులసివి మంత్రాలు, శ్లోకాలు, వెంకటేశ్వర స్వామి నామాలు, శ్లోకాలు ఏమైనా ఉంటే శివుడివి అలా చదువుకోవాలి. ఆ తర్వాత మీకు టైం ఉంటే మీ ఇంటి దగ్గర ఏదైనా గుడి, దేవాలయం అలా ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. లేదా మీ దగ్గర ఏం బుక్స్ లేకపోతే చదవడానికి పూజ చేయాలనుకుంటే శ్రీ తులసిదాత్రి సమేత కార్తీక దామోదరాయ అనుకుంటూ వెంకటేశ్వర స్వామికి అర్చన చేసుకోండి. శివుడికి ఓం నమ శివాయ అంటూ అలా ఏ దేవునికి అర్చన చేస్తున్నారో ఆ దేవుని పేరు 5 సార్లు మనసులో పలుకుకుంటూ అర్చన చేసుకోండి. అర్చనకి మీ దగ్గర పూలు లేకపోయినా మీరు అక్షింతలతోటైనా దేవుని దగ్గర చేసుకోవచ్చు. ఆ అక్షింతలు మీ దగ్గరనే పెట్టుకొని ఎవరికైనా ఆశీర్వదించాలనుకుంటే ఆ దేవుని దగ్గర వేసిన అక్షింతలతోటి మనం ఆశీర్వదించుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో దీపదానము, గోదానం అలాంటివి చేయడం చాలా మంచిది. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా చాలా మంచిది అనమాట. ఉపవాసం ఉండి మనం పొద్దున్నుంచి అంతా పూజ చేసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం పూజ కంప్లీట్ అయ్యాక బ్రాహ్మణులకు భోజనం పెట్టాక మనము ఆ తర్వాత తింటారనమాట. కార్తీక మాసంలో అంత పూజ కంప్లీట్ అయిపోయాక శివుడి నామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు అయిపోయాక లక్ష్మీదేవికి నేను కుంకుమార్చన చేస్తున్నాను. లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటా మెల్లిమెల్లిగా కుంకుమార్చన చేసుకోవచ్చు. మీ దగ్గర పువ్వులున్న పువ్వులు, అక్షింతలు అలా కుంకుమ అర్చన చేసుకోవచ్చు. కింద తమలపాకులో కుంకుమ వేసుకుంటా ఒక్కొక్క నామం చదువుకుంటూ ఉండండి. లేదా లక్ష్మీదేవి నమః అనుకుంటూ అలా కుంకుమ అర్చన చేసినా ఏం పర్లేదు. అదే కుంకుమ అర్చన కంప్లీట్ అయ్యాక అక్కడ మొక్కుకొని మనం తీసుకొని బొట్టులా పెట్టుకోవచ్చు అన్నమాట. కార్తీక మాసం నియమాలంటే 1 మంత్ మొత్తం నాన్ వెజ్ తినకూడదు. మనము నిష్టగా ఉండాలి. పూజ చేస్తాం కదా, అండ్ మార్నింగ్ పూజ, సాయంత్రం పూజ చాలా ఇంపార్టెంట్. దీపాలు రోజు వెలిగించాలి. దేవుని రూమ్ ముందల అండ్ మన ఇంటి ముందల అలా దీపాలు వెలిగించుకోవాలి. తులసి చెట్టు దగ్గర. ఈ కార్తీక మాసంలో మీరు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా మంచిదన్నమాట. వన భోజనాలు అంటారు కదా. సో ఇప్పుడు సిటీ కాబట్టి ఆల్మోస్ట్ ఎవరికి ఆప్షన్ దొరకట్లేదు. మీరు ఎక్కడైనా ఆప్షన్ దొరికితే ట్రై చేయండి. లేదా గుడిలో భోజనం చేసినా చాలా మంచిది. దగ్గరలో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయము లేదా శివాలయంకి వెళ్ళి దీపం పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.